అరెస్ట్ చేసే దమ్ము లేదు, నేనే తప్పు చేయలేదు. కేటీఆర్ గారు లొట్ట పీసు కేసా అంతేనా? ఈ కార్ రేసుకు సంబంధించినటువంటి ఏసీబీ విచారణ జరుపుతున్నటువంటి అంశంలో అది లొట్ట పీసు కేసుగా అభివర్ణించారు గతంలో కేటీఆర్ గారు. ఇప్పుడు కూడా నేను లై డిటెక్టర్ పరీక్షలకి నేను సిద్ధంగా ఉన్నాను, మీరు కావాలంటే పెట్టండి, నేను దాంట్లో పాల్గొంటే కూడా మీకు ఇంకా క్లారిటీ వస్తుంది అనేది రెండో అంశాన్ని కూడా తెలియజేశారు. దాంట్లో ఇంకో మూడో అంశాన్ని కూడా తెలియజేశారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు నన్ను అరెస్ట్ చేయరు అని కూడా చెప్పారు. అరెస్ట్ చేసే దమ్ము లేదని కూడా చెప్పారు. నన్ను అరెస్ట్ చేసేటువంటి దమ్ము కూడా లేదని చెప్పేశారు. 70 రోజుల తర్వాత తన మీద విచారణ చేపట్టడానికి ప్రాసిక్యూషన్కి అనుమతి ఇవ్వటం జరిగింది గవర్నర్ గారు. సరే, ఈ నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్కి సంబంధించి జరుగుతూ ఉండిద్ది. నిన్న వచ్చింది, కానీ నిన్న మాట్లాడలేదు కేటీఆర్ గారు. ఏందబ్బా మాట్లాడలేదు అని అనుకున్నా. కరెక్ట్గా అనుకున్న కాసేపటికి ఈరోజు ఆఫ్టర్నూన్ మాట్లాడినట్టున్నారు. సరే, ఇప్పుడు కేసు విచారణ జరుగుతుంది. ఎప్పుడైనా కానీ కేసులో నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులు మాది తప్పు లేదనే అభిప్రాయంతో వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఏదైతే కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి వాళ్ళు ఈ కేసులో వీళ్ళు తప్పు ఉందనేటువంటి దాని మీదే చేస్తూ ఉంటారు. అంతేగాని కేసు పెట్టిన వెంటనే ఎస్ నాది తప్పు ఉందండి, నాదే తప్పు ఉంది అని ఎవరు చెప్పరు. ఈ కేసే కాదు, ఏ కేసులో కూడా జరగదు. ఈ కేసులో ఆయన తప్పు ఉందా లేదనేది ఇన్వెస్టిగేషన్లో తెలియదు. దీంట్లో అయితే వారు చెప్పింది కరెక్టా, వారు చెప్పింది కరెక్ట్ కాదా అనేటువంటిది ఇన్వెస్టిగేషన్ తెలిసింది. కానీ దీంట్లో నిబంధనలు ఉల్లంఘించారనేటువంటిది మాత్రం స్పష్టంగా కనపడుతుంది. డబ్బులు ఎక్కడికైతే బయటికి వెళ్ళినాయో అక్కడ నుంచి ఈయన అకౌంట్కి వచ్చేందా లేదా, లేకపోతే వాటి ఫండ్స్ రూపంలో లేక బాండ్స్ రూపంలో బీఆర్ఎస్ పార్టీకి చేరిందా లేదా అనేది ఇన్వెస్టిగేషన్ అంశం. కానీ నిబంధనలు ఉల్లంఘించారనేటువంటిది స్పష్టం. దాన్ని ఎవరు చెప్పారు? అరవింద్ కుమార్ గారు కూడా చెప్పారు. కాబట్టి అంతవరకు ఇదైంది. సరే, అవినీతి అనే అంశంలో దాని ఆన్లైన్లో కాబట్టి అది తర్వాత జరిగింది. సరే, ఇప్పుడు కేసుకు సంబంధించి యాక్చువల్గా కేసు చిన్నది, పెద్ద కేసు కాదు. పెద్ద కేసు అంటే దాన్ని కొంచెం వేరేగా చూడాల్సినటువంటి అంశం. సరే, నిబంధనలు ఉల్లంఘించారంటే ఈ కార్ ఫార్ములా రేస్ ఆ రోజు ఇంపార్టెంట్. సరే, దానివల్ల బ్రాండ్ వచ్చింది, దానివల్ల కేటీఆర్ గారు కొంచెం పర్సనల్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, చేయడం వల్ల కొంచెం ఏదో అనిపించి చేసి ఉండొచ్చు. అంటే అప్పటికప్పుడు ఉన్నదండి, వెంటనే విత్డ్రా అవడంతో తప్పనిసరిగా స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది. అంటే వెనక్కి తగ్గితే పొరుగు పోతుందేమో, వెనక బ్రాండ్ దెబ్బతింటుందో అని ఏదో వాళ్ళు ఇప్పుడు ఆ రోజున్న పొలిటికల్ ఈక్వేషన్స్లో కేటీఆర్ గారు అసలు ఇట్లా ఎందుకున్నారు? ఆ రోజు రాజు చక్రవర్తి వాళ్ళకంటే ఇంకా గొప్ప కదా ఆ రోజుల్లో. ఈరోజు అంటే అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు లేదా చుట్టూతో ఉన్నటువంటి కేటీఆర్ గారు ఇప్పటికైనా తెలుసుకోవాలి, అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే వచ్చి భజనలు చేస్తూ ఉంటారో, మనల్ని ములగ చెట్టు ఎక్కిస్తూ ఉంటారో, ఎన్నికలు అయిపోయి మనం ఓడిపోయిన వెంటనే వాళ్ళు ఎవరూ కనపడరు. అందుకని ఎవరు ఏమి భజనలు చేసినా, ఎవరు ఇంద్రుడు చంద్రుడు అన్నా, ఎవరు చక్రవర్తి అన్నా వాళ్ళకి దూరంగా ఉండి ప్రజలకు దగ్గరగా ఉండి వాస్తవాలకు దగ్గరగా ఉంటే ఖచ్చితంగా పొలిటికల్గా ఎక్కువ స్పేస్ తీసుకోవచ్చు. సరే, ఇవన్నీ జరుగుతుంటాయి, ఆయనకి ఏం తెలియదు కదా. ఇప్పుడు తెలిసి ఉండిద్ది 10 సంవత్సరాల అధికారం తర్వాత ఈ 2 సంవత్సరాల్లో నిన్నటి వరకు ఆయన చుట్టూతా తిరిగి భజనలు కొట్టినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరు కూడా కనపడటం లేదు అని అంటే, అసలు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు అని అంటే ఆయనకి తత్వం బోధపడి ఉండాలి. దాన్నేమి ఆయన యాంటీగా కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఏ పార్టీ అయినా, ఎవరైనా, ఏ రాజకీయ నాయకుడైనా ఇది కామన్. సరే, అదొక సబ్జెక్ట్. సరే, అది వేరే అంశం. సరే, ఇప్పుడేంటంటే దీంట్లో సరే ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు, మాట్లాడాడు, సరే చెప్పాల్సింది చెప్పాడు. సరే, ఇంతకుముందు శ్రీధర్ బాబు గారు ఏమన్నారంటే ఆ ఇన్వెస్టిగేషన్ సంబంధించి వాళ్ళు ఏదైతే చట్ట ప్రకారంగా జరిగిందో చట్ట ప్రకారంగా తీసుకోమని చెప్పారు, జరిగిద్దని చెప్పారు. కానీ అరెస్ట్ చేస్తారా చెయ్యరా? విచారణ అయితే జరిగిద్ది, కానీ అరెస్ట్ చేస్తారా చెయ్యరా? అరెస్ట్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి జరిగేటువంటి ప్లస్ ఏంటి, కాంగ్రెస్ పార్టీకి జరిగే డ్యామేజ్ ఏంటి, దీంట్లో బీఆర్ఎస్ పార్టీకి జరిగేటువంటి ప్రయోజనం ఏంటి, బీఆర్ఎస్ పార్టీకి జరిగే నష్టం ఏంటి? ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి బీజేపీ అనుమతి ఇవ్వలేదు, బీజేపీ వాళ్ళు అనుమతిస్తే మేము ఎప్పుడు అరెస్ట్ చేసేవాళ్ళం అని చెప్పని కాంగ్రెస్ వాళ్ళు అన్నప్పుడు
కానీ బీజేపీ వాళ్ళు అనుమతి ఇచ్చే విధంగా సరే యాక్చువల్గా ఇవన్నీ సంబంధం ఉండవు, కానీ పొలిటికల్గా అదే ఉంటుంది వాయిస్ సంబంధం వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు బీజేపీ వాళ్ళు దీంట్లో వాళ్ళు జరిగే ప్రయోజనం ఏంటి, దాంట్లో జరిగే నష్టం అన్నారు. ఆయన ఏమన్నాడు, మీరు మొన్నటి వరకు ఇవ్వలేదు మా మీద తప్పు చూపించారు, ఇప్పుడు ఇచ్చే మీరు ఎత్తి లోపలైన అంటున్నాడు. ఆయన మరి మామూలు అసలు అదొక దూకుడు వ్యవహారం, లోపలైన అంటున్నాడు. సరే ఈ నేపథ్యంలో ఈ జరుగుతున్నటువంటి పొలిటికల్ ఈ ఫైట్లో ఏంటి అని అంటే, జనరల్గా ఎప్పుడైనా సరే రాజకీయాల్లో ఒక లీడర్ని కేసులు పెట్టినప్పుడు అరెస్ట్ చేసినప్పుడు ఆ అపవాదం అయితే వస్తుంది, ఏది అవినీతి పాల్పడ్డారని అపవాదం వస్తుంది. అదేవిధంగా ఆ పార్టీలో ఉన్నటువంటి శ్రేణులు కొంత ఐక్యతకి అది ఒక ప్లస్ అవుతుంది. లీడర్ ఇప్పుడు రాజకీయాల్లో ఇంతకుముందు అంటే జైల్లోకి వెళ్ళగానే అమ్మో జైల్లోకి వెళ్ళాడు అనేటువంటి భావన ఉండేది. కానీ ఇప్పుడు జైల్లోకి వెళ్ళి బయటికి రాగానే పెద్ద ఊరేగింపులతోటి మేళ తాళాలతోటి జనమందరూ వచ్చి ఏదో ప్రపంచ కప్పు సాధించినటువంటి విజేతను తీసుకొచ్చినట్టుగా జైల్లో నుంచి బయటకు వచ్చి తీసుకొస్తున్నారు. మరి ఇటువంటి పరిస్థితి అంటే ఇదన్నీ ఏంటంటే రాజకీయాల్లో అటువంటి పరిణామాలు ఉన్నాయి. సరే అందుట్లో కొన్ని తప్పుడు కేసులు ఉండొచ్చు, కొన్ని నిజమైన కేసులు ఉండొచ్చు, కొన్ని వాస్తవమైన కేసులు ఉండొచ్చు, కొన్ని కావాలని పెట్టినటువంటి కేసులు ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారికి కావాలని పెట్టిన కేసు అనేది అర్థమైపోయింది. ఇట్లా కొన్ని రకరకాలు ఉంటాయి. సరే దీంట్లో ఫైనల్గా మరి కొంత బీఆర్ఎస్ పార్టీకి వ్యక్తిగతంగా కేటీఆర్ గారికి కొంత ప్లస్ అయింది, కానీ ఆయన చుట్టూతో ఎప్పుడైనా కానీ ఈ ముద్ర అయితే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి జరిగేది ఏంటంటే ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ 3 రకాలుగా దెబ్బతినుంది. ఎన్ని రకాలుగా దెబ్బతినుంది? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, మొన్న లాస్ట్ టైం జరిగిన 2018లో ఓడిపోవటం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓడిపోవటం, అదేవిధంగా కుటుంబంలో అంతర్గతంగా కలహాలు నేపథ్యంలో వాళ్ళు లీడర్షిప్ కొంత కన్ఫ్యూజన్లో ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకొని మరింత ముందుకు వెళ్ళటానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం చాలా బలంగా దూసుకు వెళ్ళటానికి కొంత ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. ఖైరతాబాదు అదేవిధంగా స్టేషన్ గణపూర్ ఎన్నికల నేపథ్యంలో కొంత ఆయనకి యాడ్ ఆన్ అయ్యే అవకాశం ఉంటుంది. బీజేపీ ఏంటంటే ఈ మధ్యలో అటు చేశారనుకోండి చేశారంటారు, చేయలేదు అనుకోండి చూసారో చేయలేదు అంటుంటారు. కాబట్టి బీజేపీ ఎప్పుడు సేఫ్ గేమ్ ఆడటానికి వాళ్ళకి ఎప్పుడు కూడా కొంత ఉండిద్ది. కానీ మన బీజేపీ యొక్క డిపాజిట్లు పోయిన తర్వాత పాపం వాళ్ళకి ఇప్పుడు ఏం చేయాలో కూడా కొంత కన్ఫ్యూజన్లో ఉన్నట్లుంటారు పాపం. కానీ వంశీ గారు, రేవంత్ రెడ్డి గారు అంత ధైర్యం చెయ్యరు, ఒకవేళ చేస్తే మళ్ళీ మీరు ఇందాక అన్నట్టు సానుభూతి వచ్చే అవకాశం ఉంటుందన్న నేపథ్యంలో అంత ధైర్యం చేయరు అని కూడా జనరల్గా రేవంత్ రెడ్డి గారిని గతంలో కేసీఆర్ గారు అరెస్ట్ చేసి లోపలేపించారండి. కనీసం కుమార్తె పెళ్ళి అనేటువంటి ఇది కూడా లేకుండా ఆయన్ని అరెస్ట్ చేసి లోపలేపించారు. ఆ రోజు నుంచి రేవంత్ రెడ్డి గారి ఇమేజీ అలా పెరుగుతూ వచ్చింది. అది తెలియక తెలిసి చేసిన కేసీఆర్ గారు దాడి చేయాలనుకున్నారు, కానీ అక్కడి నుంచి ఆయన ఎదిగాడు. అది ఆ పరిస్థితిని మరలా ఇప్పుడు కేటీఆర్ గారిని లోపలేయటం వలన అది ఏ రకమైనటువంటి పరిస్థితులు వస్తాయి అనేటువంటి ఈక్వేషన్స్ని 1కి 4 సార్లు ఆలోచించడం అయితే జరిగిద్ది. అందుకని ఆయన వెయ్యడు అని అంటే ఆయన వెయ్యండి అంటున్నాడు. ఎవరు? కేటీఆర్ గారు నన్ను అరెస్ట్ వెయ్యండి అంటున్నాడు. ఎందుకు? వేస్తే కదా మైలేజ్ కోసం, అంటే ఇది లీడర్షిప్ అనేది తెచ్చేదానికోసం. సరే ఎన్ని రాజకీయాలు బీజేపీ ఊరుకునేటట్టు లేదు కదండి, వాళ్ళిద్దరు కుమ్మక్కైపోయారు, ఆర్కే పాలన నడుస్తుంది అని చెప్పని కామెంట్స్ రేవంత్ అండ్ కేటీఆర్ ఆర్కే బ్రదర్స్ పాలన నడుస్తుంది అంటుంటారు. అట్లా ఉండిద్ది కానీ అవన్నీ ఉండకపోవచ్చు, బయట ఉంది సార్. సరే ఇది ఒక అంశం. ఇక ఈ నేపథ్యంలోనే ఇదొక సబ్జెక్టు. ఇంకొక మంచి సబ్జెక్ట్ ఏంటంటే ఈరోజు